పోలీసులపై మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి రెచ్చిపోయారు. గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని ఆయన టార్గెట్ చేశారు. ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి పచ్చ చొక్కా వేసుకుని పనిచేస్తున్నారని, లోకేష్ పెమ్మసాని డైరెక్షన్ లో శాంతి భద్రతలను భ్రష్టు పట్టిస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. మామిళ్లపల్లిలో రైతులు మహిళలపై పోలీసులు తప్పుడు కేసులు పెట్టారని అంబటి అన్నారు. కేసులకు భయపడేది లేదని, ఎంతమందిని అరెస్ట్ చేస్తారో చెయ్యండి ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠితో పాటు మంత్రి లోకేష్ కి సవాల్ చేశారు అంబటి రాంబాబు. ఐజీ ఉన్నాడు ఇక్కడ, సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆయన కాకి బట్టలు వేసుకోవడం మానేశాడు. పచ్చ చొక్కానే, ఇంటికెళ్ళి చూడండి, పచ్చ చొక్కానే వేసుకుంటాడు. సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఐపీఎస్ ఆఫీసర్. నేను నేమ్ చేసి అంటున్నా, ధైర్యంగా చెప్తున్నా, ఆ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఈ డివిజన్ ని సర్వభ్రష్టు పట్టిస్తున్నాడు. లోకేష్ ఏం చెప్తే అదే, పెమ్మసాని ఏం చెప్తే అదే. రాబోయే కాలంలో ఇలాగే మనం ఉంటే ఏం చేస్తారో తెలుసా? సర్వశ్రేష్ఠ త్రిపాఠి, పెమ్మసాని, లోకేష్ కలిసి దాడి చేయటం కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని మర్డర్ కూడా చేసేస్తారు. మంగవీటి మోహన్ రంగాలాగా గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. ధైర్యంగా పోరాడండి, పోయేదేమీ లేదు. ఇవాళ 15 మంది మీద కేసు పెట్టారు. ఏం కేసు అండి? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసా? ఎంతమంది మహిళల మీద పెట్టారమ్మా? చేతులు పైకెత్తండి. మహిళల మీద పెట్టారు. రెడీగా ఉన్నాం. ఏ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, లోకేష్, పెమ్మసాని రెడీగా ఉన్నాం. అరెస్ట్ చేసుకోండి అమ్మా, మీరు తొడగొట్టి రెడీగా ఉండండి. అరెస్ట్ అవ్వండి, జైలుకి వెళ్ళండి. జైలుకు మేము వస్తాం, జగనన్న తీసుకొస్తాం. గుర్తుపెట్టుకోమని మనం వచ్చేస్తాం. మహిళల మీద ఎస్సీ ఎస్టీ కేసు పెడతారా మీరు? ఎంత అధికార మదం ఉంటే మీరు పెడతారని అడుగుతా ఉన్నా. చూస్తూ సహిస్తూ ఊరుకోవడానికి మేము సిద్ధంగా లేవు.